దేవుడి నగలను తాకట్టు పెట్టిన వ్యవహారం కృష్ణా జిల్లా గుడివాడలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గుడివాడలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కిరీటం తాకట్టు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆలయ ఆభరణాల భద్రత, నిర్వహణ లెక్కల విషయంలో తలెత్తిన అనుమానాల నేపథ్యంలో ఎండోమెంట్ శాఖ అధికారులు చేపట్టిన విచారణలో అవకతవకలు జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆలయ నిర్వహణ బాధ్యతలు చేపడుతున్న కమిటీ సభ్యులకు ఎండోమెంట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆలయానికి చెందిన స్వామివారి కిరీటం తాకట్టు పెట్టబడిందనే విషయం ఇటీవల వెలుగులోకి రావడం భక్తుల్లో ఆందోళన కలిగించింది. దేవుడికి సమర్పించిన ఆభరణాలు, నగలు, విలువైన వస్తువులు భక్తుల విశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు. ఇలాంటి పవిత్ర ఆస్తుల విషయంలో నిర్లక్ష్యం లేదా దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు రావడం తీవ్రమైన అంశంగా మారింది. ఈ ఆరోపణలపై స్పందించిన ఎండోమెంట్ శాఖ అధికారులు సంబంధిత రికార్డులు, ఆస్తుల వివరాలు, కమిటీ నిర్వహణ విధానాలను పరిశీలించారు. విచారణలో నిబంధనల ఉల్లంఘించినట్లు జరిగినట్లు గుర్తించిన నేపథ్యంలో తదుపరి చర్యలకు రంగం సిద్దం చేసినట్లు సమాచారం. విచారణ అనంతరం ఆలయ కమిటీ సభ్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని కోరిన అధికారులు సంతృప్తికర సమాధానం రాకపోతే ఆలయ నిర్వహణను పూర్తిగా ఎండోమెంట్ శాఖ ఆధీనంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అంతేకాకుండా ఆలయానికి అనుబంధంగా ఉన్న ఆర్యవైశ్య కళ్యాణ మండపం నిర్వహణ వ్యవహారాలపైన అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం. ఈ వ్యవహారం గుడివాడకే పరిమితం కాకుండా జిల్లాలోని ఇతర దేవాలయాల నిర్వహణ కమిటీలకు కూడా హెచ్చరికగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేవాలయ ఆస్తులు, ఆభరణాలు, విరాళాల విషయంలో పారదర్శకత పాటించకపోతే ఎండోమెంట్ శాఖ కఠిన చర్యలకు వెనకాడదనే సందేశం వెళ్లిందని చెబుతున్నారు.